శ్రీమాత్రే నమః. జూన్ 15 సోమావతి అమావాస్య. ఈ ఒక్క పని చేస్తే ధనయోగం కలుగుతుంది, శివుని అనుగ్రహం కలుగుతుంది. 2026 జూన్ నెలలో వచ్చే సోమావతి అమావాస్య అత్యంత పవిత్రమైన అమావాస్యలలో ఒకటి. అమావాస్య సోమవారం రోజున రావటం వల్ల దీనిని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాలు, జపాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య తిథి ప్రారంభం ఎప్పుడు అంటే జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:20 గంటలకు మొదలయ్యి అమావాస్య ముగింపు జూన్ 15 సోమవారం ఉదయం సుమారు 8:24 గంటలకు సూర్యోదయం సమయంలో అమావాస్య ఉండటం వల్ల జూన్ 15న సోమావతి అమావాస్యగా ఆచరిస్తారు. ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అంటే శివారాధనకు అత్యంత శుభప్రదమైన రోజు. పితృదేవతలను మంచి నీటితో తర్పణం చేస్తే పితృదోషాలు తగ్గుతాయని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఉద్యోగ ఆటంకాలు తగ్గేందుకు ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వివాహిత స్త్రీలు కుటుంబ సౌఖ్యం కోసం ఆచరిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య సోమవారం కావటం వలన పరమశివునికి ప్రత్యేక పూజ చేయాలి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక అభివృద్ధి కోసం మహాలక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్తం చదవండి. మరణించిన తల్లిదండ్రులు, పూర్వీకులను స్మరించి ప్రార్థన చేయండి. ధనయోగం కోసం పరిహారాలు ఈ విధంగా చేయండి. ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించండి. 11 గవ్వలు లేదా 11 నాణేలను పసుపు వస్త్రంలో కట్టి పూజ చేసి మీరు ధనం దాచుకునే పెట్టెలో ఉంచండి. ఒక కొబ్బరికాయపై పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీదేవికి సమర్పించండి. పేదవారికి బియ్యం లేదా ఆహారం దానం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి శివపార్వతుల చిత్రానికి ఎదురుగా ఇద్దరూ కలిసి దీపం వెలిగించండి. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఒకరినొకరు క్షమాపణ చెప్పుకొని కొత్తగా ప్రారంభించాలని సంకల్పం చేసుకోండి. పోయిన డబ్బు తిరిగి రావడానికి అమావాస్య రోజు సాయంత్రం ఒక నిమ్మకాయపై 4 లవంగాలు గుచ్చి లక్ష్మీదేవి ముందు ఉంచండి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మరుసటి రోజు ఆ నిమ్మకాయను ప్రవహించే నీటిలో లేదా చెట్లు వేల దగ్గర ఉంచండి. అలానే ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటితో ముగ్గు వేయండి. మామిడి ఆకుల తోరణం కట్టండి. సాయంత్రం 2 వైపులా నువ్వుల నూనె దీపాలు వెలిగించండి. ఇంటి ముందు చెత్త లేదా విరిగిన వస్తువులు ఉండకుండా శుభ్రంగా ఉంచండి. సోమావతి అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో శివపార్వతులను ఆరాధించి దానం చేసి పితృదేవతలను స్మరించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది. విశేషంగా ఈ అమావాస్య నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే అమావాస్య రోజున ఉప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకుని కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాగే నిమ్మకాయలను పార్వతీ స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిష్టి సమస్యలను తొలగిపోతాయి. అదేవిధంగా యాలకులకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ యాలకులు సంపదను ఆకర్షిస్తాయి. కాబట్టి
ఎవరైతే డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారో, త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకుల దండను వేయండి. ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి. లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మనలో చాలా మంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి. 5 రూపాయల ఒక పసుపు ప్యాకెట్ కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తుందని విశ్వాసం. ఇవన్నీ మూఢనమ్మకాలని అనుకోవద్దు. ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి. తప్పనిసరిగా మంచి శుభ ప్రయోజనాలను పొందుతారు. అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు విరబూసుకుని తిరగకూడదు. అలాగే బియ్యం, గోధుమలు మరియు చీపురును కొనకూడదు. విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి. మీ భర్తకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ గొప్ప స్థాయికి ఎదుగుతారు. విశేషంగా అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో ఆర్జ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవటం, శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. లేదా మీ పూజా గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఉదయం తలస్నానం చేసి పూజా గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అమావాస్య నాడు కనకదార స్తోత్రం చదివితే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలిస్తాము. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకు కుంకుమ బొట్టు పెట్టండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది. అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. విపరీతమైన ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి 5 పసుపు కొమ్ములను తీసుకుని మీ పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు. ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ప్రతి ఒక్కరికి ఈ వీడియో సహాయపడుతుంది. మీరు కూడా వారికి సహాయం చేసినట్లు అవుతుంది. ధన్యవాదాలు.